చెందిన కర్ల రాజేష్ కుటుంబాన్ని పరామర్శించిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. సూర్యాపేట జిల్లా కోదాడలో ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందిన కర్ల రాజేష్ కుటుంబాన్ని కోదాడ పట్టణంలో ఉన్న రాజేష్ నివాసానికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చేరుకొని కర్ల రాజేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసుల చిత్రహింసల వల్లనే కర్ల రాజేష్ మృతి చెందాడని, ఆ మృతికి కారణమైన చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకుండా రెడ్డి సామాజిక వర్గం అందరూ కలిసి ఆయనకి మద్దతుగా నిలిచారని, మాదిగ కుటుంబానికి అన్యాయం చేస్తున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ నెల 8వ తారీఖున కేసు పిటిషన్ చిలుకూరు పోలీస్ స్టేషన్ కు రాగా 4వ తారీఖు నుండి కర్ల రాజేష్ ను కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ కు మరియు చిలుకూరు పోలీస్ స్టేషన్ కు తరలించి చిత్రహింసలకు గురి చేసిన పోలీసులపై మర్డర్ కేసు మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ విషయంపై పోలీసు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని పేర్కొన్నారు. కోదాడ పట్టణానికి సంబంధించిన దళిత మాదిగ యువకుడు కర్ల రాజేష్ మృతికి పూర్తి బాధ్యుడు కారకుడు చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి. ఆయనను తప్పించడం కోసం డిఎస్పి రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తే ఆయనను తప్పించే ప్రయత్నం చేయడం, అందుకు అనుగుణంగా స్థానిక రాజకీయ నాయకత్వం కూడా నిందితుడిని కాపాడే ప్రయత్నం చేయడమే ఈ కోదాడలో జరిగిన పరిస్థితులకు అసలు కారణంగా మిగిలింది. మేము స్పష్టం చేస్తున్నాం, చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి కర్ల రాజేష్ మీద ఎలాంటి కేసు నమోదు కాకముందే ఆయనను 4వ తారీఖు నాడే స్టేషన్కి పిలిపించి చిత్రహింసలు పెట్టి కుటుంబ సభ్యులు కోరడం మేరకు ఆ రాత్రికి పంపినట్టే చేసి తెల్లారి 5వ తారీఖు నుంచి చిలుకూరు పోలీస్ స్టేషన్, కోదాడ పోలీస్ స్టేషన్లోనే 9వ తారీఖు వరకు కూడా చిత్రహింసలు పెట్టి 10వ తారీఖు నాడు ఆయన మీద కేసు పెట్టి జైలుకు పంపడం జరిగింది. ఏ కేసు అయితే ఆయన మీద నమోదు చేశారో ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో ఆ ఫిర్యాదుదారుడు చౌదరి వర్గం సంబంధించిన వ్యక్తి. అతను ఫిర్యాదు చేసినట్టుగానే 8వ తారీఖు నాడు కేసు నమోదైంది. 8వ తారీఖు నాడు ఫిర్యాదు చేసే కేసు నమోదవుతే అంతకుముందు 4వ తారీఖు నుంచే ఆయనను పిలిపించడం, 5 నుంచి 9వ తారీఖు వరకు 10వ తారీఖు నాడు కోర్టుకు హాజరుపరిచేంత వరకు ఆయన చిత్రహింసలు పెట్టడం వల్లనే ఆయన జైల్లోనే అనారోగ్యానికి గురై అక్కడి నుండి హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. దీనికి ముమ్మాటికి చిలుకూరు ఎస్ఐ అక్కడ కానిస్టేబుల్ పెట్టిన చిత్రహింసల వల్లనే ఆయన అనారోగ్యానికి గురైండు. ఎలాంటి కేసు నమోదు కాకముందే ఆయన చిత్రహింసలు పెట్టారు, పోలీస్ స్టేషన్లో పెట్టారు. దీని మీద పూర్తి స్థాయిలో సమగ్రమైన విచారణ జరగాలి. సమగ్రమైన విచారణ అనేది కనీసం హైకోర్టు రిటైర్డ్ జడ్జితోటన్నా జరగాలి. హైకోర్టు రిటైర్డ్ జడ్జితో కేసు పట్ల, ఈ కర్ల రాజేష్ మృతి పట్ల విచారణ జరగగలిగితే ఖచ్చితంగా దోషులైన చిలుకూరు ఎస్ఐ నుంచి మొదలుకుంటే దీనికి బాధ్యులైన పోలీసుల మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇప్పటికే ఆయన బాధ్యుడు, ఖచ్చితంగా మృతికి కారకుడైన చిలుకూరు ఎస్ఐ మీద కుటుంబ సభ్యులు 18 ఉదయమే కేసు పెట్టడం జరిగింది. కానీ రాజకీయ నాయకత్వం, రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యే, డిఎస్పి రెడ్డి సామాజిక వర్గం, ఇక్కడ కర్ల రాజేష్
మాదిగ, ఎస్ఐ రెడ్డి సామాజిక వర్గం వీళ్ళందరూ కుమ్మక్కై మీరు కేసు ఎస్ఐ మీద పెడితే ఖచ్చితంగా ఆయన సస్పెండ్ అవుతే మీకు డబ్బులు రావని, మీకు ఉద్యోగం రాదని, మీరు కేసును వదులుకుంటేనే మీకు పోలీసుల ద్వారా ఒక 8 లక్షల డబ్బులు ఇస్తామని, ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని చెప్పి వాళ్ళని నమ్మించి ఎస్ఐ మీద కేసు లేకుండా చేసుకోవడం కోసం అన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది. ఏ ఆర్డీఓనైతే ఇల్లు కట్టిస్తాం, ఇతరాత్ర సదుపాయాలు కల్పిస్తామన్నారో, కర్ల రాజేష్ మృతికి కారకుడు ఎస్ఐని తేలితే ఆటోమేటిక్గా 306 పడితే, ఎస్సీ ఎస్టీ యాక్ట్ పడితే, ఎస్సీ ఎస్టీ యాక్ట్ పరిధిలోనే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. అవుట్ సోర్సింగ్ ఏంటిది, ప్రభుత్వ ఉద్యోగమే వస్తుంది. ఏ 8 లక్షలు అయితే ఇప్పుడు పోలీసులు ఒప్పుకున్నారని, దయాదక్షిణ వల్ల ఒప్పుకున్నారని వాళ్ళు భావిస్తున్నారో, 8 లక్షలు ఎందుకు ఒప్పుకున్నారు? 20 లక్షలు ఒప్పుకోవాలి కదా. అంటే 8 లక్షలు ఎందుకు ఒప్పుకున్నారంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ నమోదవుతే ఆటోమేటిక్గా 8 లక్షలు ఆటోమేటిక్ వస్తాయి కాబట్టి ఆ 8 లక్షలు ఒప్పుకోవడానికి దారి తీసిందని మేము భావించుకోవాల్సి వస్తాను. ఇక అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అవసరం లేదు, ప్రభుత్వ ఉద్యోగమే రావడానికి అవకాశం ఉన్నది. అంటే అమాయకులైన మా దళిత వర్గాలని చంపినోళ్ళు తప్పించుకోవడానికి డబ్బులు ఆశ చూపెట్టడం, ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఆశ చూపెట్టడం చూస్తే మా ప్రాణాల విలువ 8 లక్షలు అయిపోయింది. మా ప్రాణాల విలువ అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అయిపోయింది. మా ప్రాణాల విలువ ఒక ఇల్లు అయిపోయింది. అంటే ఇప్పటికీ మా దళిత మాన ప్రాణాలకు విలువ లేదు అనడానికి ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే కొంత అనుబంధం ఉన్నది, కొంత గౌరవం కూడా ఉన్నది. కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బాధిత కుటుంబం వైపు లేదని, రాజేష్ చావుకు కారకుడైన చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డినే కొమ్ము కాసిందనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అదే సమయంలో ఇక్కడ డిఎస్పీ రెడ్డి ఎవరైతే ఉన్నారో కేసు పెట్టాల్సింది, రాజేష్ మృతికి కారకులైన ఆ ఎస్ఐ మీద కేసు పెట్టాల్సింది స్టేషన్ పోలీసులు అవుతే, ఆయనను కాపాడే ప్రయత్నం సురేష్ రెడ్డి ఇంకో రెడ్డి చేయడం జరిగింది. కాపాడిన డిఎస్పీ రెడ్డి, అదే సమయంలో రాజకీయంగా ఎమ్మెల్యే ఇక్కడ రెడ్డి. దీనివల్లనే మా బాధిత కుటుంబానికి సంపూర్ణ న్యాయం జరగలేదు. ఇది న్యాయమని మేము అనుకోవట్లేదు. న్యాయం మాకు చట్టపరంగా రావాలి. ఎవరి సానుభూతి మాకు అక్కర్లా, ఎవరి దయాదక్షలు మాకు అక్కర్లా, ఎవరి సానుభూతి మొసలు కన్నీరు మాకు అక్కర్లా, ఎవరి దయాదక్షలు మాకు అక్కర్లా, ఎవరి మొసలు కన్నీరు మా పట్ల కావాల్సిన అవసరం లేదు. 8వ తారీఖు నాడు కేసు నమోదవుతే ఆయన మీద పెట్టిన కేసు ఏంటిది? వాళ్ళ ఫ్రెండ్కి సంబంధించిన శేఖర్ 2022లో ఆయన అకౌంట్ నుంచి మా రాజేష్ అకౌంట్కి 1 లక్ష రూపాయలు వేసాడు. ఆయన క్లాస్మేటు, మొదటి నుంచి ఫ్రెండు, వేసిన గంటలోపే మీకు నా నుంచి 1 లక్ష రూపాయలు వచ్చినాయి తిరిగి పంపు అని చెప్తే ఫ్రెండ్ వేశాడు, ఫ్రెండ్కు మళ్ళీ పంపాడు. ఈయనకు నేరానికి సంబంధం లేదు, ఈయన ఘోరాలు చేయడానికి అవకాశం లేదు, ఇతని మీద అట్లాంటి చరిత్ర కూడా లేదు. అంతకుముందే దొంగ కాదు, అంతకుముందే క్రిమినల్ కాదు, అంతకుముందే రౌడీ షీట్ కాదు. ఎప్పుడైతే తన ఫ్రెండ్ 1 లక్ష రూపాయలు వేసిండో తిరిగి 1 లక్ష రూపాయలు పంపిండు. ఆయనకు సంబంధం ఏంటిది? మీరు పెట్టిన కేసుల్లోనే అంటే A4గా పెట్టారు, మళ్ళా అంటే A1 మీరు వదిలిపెట్టినట్టే. ఇంత సీరియస్గా తీసుకోలే. A2, A3, A4 మీద పడ్డారు. ఎవరి డబ్బులు అయితే మా డబ్బులు పలానోళ్ళు దొంగలించిందని పెట్టిండో ఆయన చౌదరి, ఆయన 8వ తారీఖు నాడు కేసు పెట్టిండన్నారు. మీ కంట్రోల్లో ఇక్కడ చిల్లుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 4వ తారీఖు నాడు పిలిపించి మీరు పెట్టారు. 5 నుంచి చిల్లుకూరు పోలీస్ స్టేషన్ మరియు కోదాడకు సంబంధించిన రూరల్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. మీకు పోలీస్ డిపార్ట్మెంట్కు ఉన్నతాధికారులకు ఎస్పీ గారికి, డీజీపీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
మీరు 8వ తారీఖు నాడు కేసు పెడితే కేసు ఫారాలను విచారించడానికి 5వ తారీఖు నాడు ఎందుకు తీసుకెళ్లారు? మీ దగ్గర ఉన్నాడా లేదా? మీ పోలీస్ స్టేషన్లో 5, 6, 7, 8వ తారీఖు వరకు కేసు నమోదు కాకముందు వరకు కూడా మీ కంట్రోల్ ఉన్నా. ఎందుకు పెట్టిండ్రు? కేసు నమోదు అవుతే నిందితుడిని వెంటనే 24 గంటల కోర్టుకు హాజరుపరచాలి కదా. అసలు కేసు నమోదు కాకముందే 4 నుంచి 9 వరకు 8వ తారీఖు వరకు ఎలా మీరు పెట్టుకున్నారు? పెట్టుకోలేదని చెప్పగలుగుతారా? డిఎస్పీ చెప్పగలుగుతాడా? ఎస్ఐ చెప్పగలుగుతాడా? ఇక్కడ ఉండబడే రూరల్ సిఐ, రూరల్ స్టేషన్ చెప్పగలుగుతారా? ఒకవేళ మీరు చెప్పగలిసిన బహిరంగ ప్రకటన చేయండి. మా పరిధిలో లేడు, 8వ తారీఖు వరకు మా పరిధిలో లేడు, మేము తీసుకురాలేదు అని చెప్పగలగండి. చెప్తే మీ పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, మీ పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉన్నాయి కదా. నిన్ననే ఒక సుప్రీంకోర్టు చెప్పేసింది ప్రతి పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఉండాలని చెప్పి. మీ దగ్గర ఉన్నాయి కదా. అంటే మీరు దోషులే. చెయ్యని నేరానికి మా వాడిని బలి చేశారు, చెయ్యని నేరానికి మా రాజేష్ని బలి చేశారు. అమాయకైన కుటుంబ సభ్యులను ఏదో ముసలి కన్నీరు గారుతూ ప్రేమ ఓరకబోసి కేసు నుండి తప్పించుకోవడానికి, ఎస్ఐ సురేష్ నుండి తప్పించడానికి ఎమ్మెల్యే కొమ్ము కాసినట్టే కనిపిస్తున్నది. మాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద కొంత గౌరవం ఉన్నది, మా వర్గీకరణేశ్వర కొంత సపోర్ట్ చేశాడు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య చేసిన పని మాత్రం మా బాధిత కుటుంబానికి అండగున్నట్టుగా లేదు. నిందితుడైన మా రాజేష్ మరణానికి కారకుడైన ఎస్ఐని కాపాడే ప్రయత్నంలోనే ఆమె ఉన్నట్టుగా ఉన్నది. లేకపోతే ముందు ఆయన సస్పెండ్ చేయాలా? ఆయన సస్పెండ్ చేస్తే మాకు డబ్బులు రావా? అంటే మీ డబ్బుల కోసం మా బిడ్డను చంపుకోవాలా? ఖచ్చితంగా ఎస్ఐ మీద, రాజేష్ మృతి కారకుడైన మీద, ఎస్ఐ సురేష్ రెడ్డి మీద 306 కేసు నమోదు చేయాల్సిందే, ఎస్సీఎస్ కేసు నమోదు చేయాల్సిందే. చిత్రహింసలు పెట్టిన దాంట్లో ఖచ్చితంగా ఎవరెవరు చిలుకూరు పోలీసులు ఉన్నారో వాళ్ళ మీద కేసు నమోదు చేయాల్సిందే. కేసు లేకుండా అకారణంగా రూరల్ స్టేషన్లో పెట్టిండ్రే, కేసు లేకుండా రాజేష్ను రూరల్ స్టేషన్లో పెట్టిండ్రు కదా, రూరల్ పోలీసులు కూడా దీనికి బాధ్యత వహించాల్సిందే. ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా కేసు పెట్టాల్సిందే. చెప్తున్నాం, ఎస్సీ యాక్ట్ పెట్టాలి, 306 పెట్టాలి, టోటల్ సమగ్రమైన విచారణ జరగాలి. కేవలం మా దళితుడు కాబట్టి మా సూర్యాపేట డిఎస్పీని ఇక్కడికి పంపడం జరిగింది. అంటే ఇక్కడ డిఎస్పీ ఎందుకు లేకుండా పోయింది? ఇక్కడ డిఎస్పీ రెడ్డి ఎందుకు లేకుండా పోయిండు? దళితుడిని ఎందుకు పంపిండ్రు అంటే ఏదో రకంగా ఈ కుటుంబ సభ్యుల్ని కొంత మేనేజ్ చేసుకోవచ్చు అనే పద్ధతిలో పంపడం జరిగింది. ఏదేమైనా కుటుంబ సభ్యుల మనోభావాలు ఎలా ఉన్నా, కుటుంబ సభ్యుల అభిప్రాయాలు ఎలా ఉన్నా, ఈ విషయాన్ని ఎంఆర్పిఎస్ సీరియస్గానే తీసుకుంటారు. ఖచ్చితంగా ఎక్కడికి తీసుకెళ్లాలో ఈ ఇష్యూని అక్కడికి తీసుకెళ్తాం. ఈ విషయంలో డీజీపీని కలుస్తా, ఆయన కూడా రెడ్డి కావచ్చు, శివధర్ రెడ్డి గారు న్యాయం ఉంటాడని ఆశిస్తున్నాను నేను. అదే సమయంలో ఇంటెలిజెన్స్ డీజీ విజయ్ కుమార్ గారిని కూడా కలుస్తాను. అప్పటి వరకు ఇక్కడ జరిగిన పరిణామాలన్నీ ఖచ్చితంగా నివేదిక రూపంగా ఆయనకు అందిస్తాం. మేము ఎస్ఐ దీనికి కారకుడు, 306 పెట్టాల్సిందే, ఎస్సీ యాక్ట్ నమోదు చేయాల్సిందే. కోదాడ ఖచ్చితంగా రూరల్ స్టేషన్ పరిధిలో ఉండబడే వాళ్ళ మీద కూడా నమోదు చేయాల్సిందే. టోటల్గా దీని మీద ఒక సమగ్రమైన విచారణ జరగాల్సిందే. మా రాజేష్ మృతికి కారకులు ఎవరైతున్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి శిక్షలు పడాల్సిందే, వాళ్ళు సస్పెండ్ చేయాల్సిందే, వాళ్ళకి కేసు పెట్టాల్సిందే, వాళ్ళకి శిక్షలు పడాల్సిందే. కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707.